చూద్దాం. ఈవేళ పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించనున్నారు. భూసేకరణ, రీహాబిలిటేషన్ పై సమీక్షించనున్నారు సీఎం. ఈవేళ పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించనున్నారు. భూసేకరణ, రీహాబిలిటేషన్ పై సమీక్షించనున్నారు సీఎం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. గతంలో ఏదైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న తర్వాత పోలవరం పనులు, నిర్మాణ పనులు అయితే ఆగిపోయిన పరిస్థితి ఉంది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి సోమవారమే పోలవరం వెళ్ళటం, అక్కడ పరిస్థితులన్నీ పరిశీలించడం, కేంద్రానికి నివేదించడం, కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ వనరుల శాఖకు సంబంధించి కీలకమైన నిపుణులు ఇక్కడికి వచ్చి పరిశీలించడం, వాళ్ళు సలహాలు సూచనల మేరకు కేంద్రంతో సంప్రదించిన తర్వాత ఈ రోజు కొద్ది రోజుల క్రితం నుంచి కూడా పనులు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఈ రోజు పోలవరం పర్యటనలో చంద్రబాబు అన్ని కూడా పరిశీలన చేస్తారు. ఇదే ఉదయం 10:45 హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు కలిసిన అనంతరం పోలవరం ప్రాజెక్టు సైట్ కి అయితే చేరుకుంటారు. వెహికల్ సైట్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా గతంలో ఏదైతే దెబ్బతిన్న గ్యాప్ 1, గ్యాప్ 2, అదే రకంగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వైపు కాంట్రాక్షన్ పనులను కూడా పనులన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తారు. అనంతరం ఈ పనులకు సంబంధించింది కాకుండా R&R ప్యాకేజీకి సంబంధించి కూడా అధికారులతో పూర్తి స్థాయిలో రివ్యూ జరుగుతుంది. 12:20 అక్కడ పోలవరం ప్రాజెక్టు సైట్ లోని అతిథి గృహాన్ని చేరుకుని అక్కడ జరుగుతున్న పనులు, జరుగుతున్న విధానం, ఆయన గ్రౌండ్ లెవెల్ లో పరిశీలించిన విధానం, ఏ రకంగా ముందుకెళ్తున్నారనే విషయాలన్నీ కూలంకషంగా చర్చిస్తేనే అదే రకంగా ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి R&R ప్యాకేజ్ ఏ రకంగా అందుతుంది, దాని విషయంలో కూడా ప్రాజెక్టుకి వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి R&R ప్యాకేజ్ పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాలి. అదే రకంగా వాళ్ళకి కట్టిన నూతన గృహాల్లోకి వాళ్ళు వచ్చేటట్టుగా అన్ని చర్యలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో నిర్వాసితులకు కూడా మనం న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలి. ఆ రకంగా ఎలా వెళ్తున్నారు, ఎలా జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న అదే రకంగా నిర్వాసితులకు కూడా పూర్తి స్థాయిలో R&R ప్యాకేజ్ అందే విధంగా చర్యలు చేపట్టాలనే అంశాలన్నీ కూడా అధికారులతో, అదే రకంగా ఈ ఇంజనీర్లతో, ప్రాజెక్టు పనుల గురించి ఇంజనీర్లతో కూడా సమీక్ష సమావేశం చేస్తారు. సమీక్ష అయిన తర్వాత 12:50 మీడియాకి మొత్తం విషయాలన్నీ కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన ఎలా పూర్తి చేస్తాం, ఎప్పటికల్లా పోలవరాన్ని పూర్తి చేస్తాం, R&R ప్యాకేజీ నిర్వాసితులకు ఏ రకంగా న్యాయం చేస్తాం అనే విషయాలన్నీ కూడా మీడియాకి సీఎం చంద్రబాబు నాయుడు బ్రీఫ్ చేయనున్నారు. అనంతరం 1:15 పోలవరం ప్రాజెక్టుల దగ్గర, హెలిప్యాడ్ దగ్గర నుంచి విజయవాడ చేరుకుంటారు. మొత్తంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తమైంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని కూడా ఫోటో సెషన్ కూడా అధికారులన్నీ కూడా రెడీ చేసే పెట్టిన పరిస్థితుంది. అన్ని రకాల భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. శ్రీకాకుళం పలాస